కిరణ్ జట్టులో మరో వికెట్ పడింది. వాన్పిక్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతి మకిలి తనకు అంటనే లేదంటున్న ప్రసాదరావు నిష్కలంకుడిగా నిరూపించుకుంటానని చెబుతున్నారు. అటు ఛార్జ్షీట్ అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ముఖ్యమంత్రి ఉండటంతో ధర్మాన రాజీనామా ఇప్పట్లో ఆమోదం పొందే అవకాశం కనిపించడం లేదు. అవినీతి ఆరోపణలు, రకరకాల వివాదాలు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అక్రమార్కులతో మిలాఖత్ అయ్యారంటూ సిబిఐ అరెస్ట్ చేయడంతో ఇప్పటికే మోపిదేవి కిరణ్ జట్టు నుంచి తప్పుకోగా ప్రస్తుతం ధర్మాన కూడా అదే బాట పట్టారు. వాన్పిక్ వ్యవహారంలో సిబిఐ అభియోగాలు మోపినందున ఇక కేబినెట్లో కొనసాగలేనంటూ ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవికి రాజీనామా చేశారు. అభియోగ పత్రం దాఖలు సమయానికి ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ రాగానే నేరుగా క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కిరణ్తో దాదాపు గంటపాటు మంతనాలు సాగించిన అనంతరం మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ధర్మాన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో గౌరవం, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నాయకునికి ఎలాంటి సమస్య రాకుండా ఉండేదానికి సిబిఐ అభియోగాలు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి నా యొక్క రాజీనామాని సమర్పించడం జరిగింది. ఇది నేను వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న ధర్మాన ప్రసాదరావు సిబిఐ ఛార్జ్షీట్లోని ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పారు. అభియోగ పత్రంలో 5వ నిందితుడిగా చేర్చినందున బాధ్యతాయుతమైన కాంగ్రెస్ కార్యకర్తగా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఛార్జ్షీట్లోని అంశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పినట్లు ధర్మాన వెల్లడించారు. నేను మంత్రిగా అవినీతి కానీ పొరపాట్లు కానీ చేయలేదని పూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను. నమ్మడమే కాదు, రేపు కోర్టులో సిబిఐ ఆరోపణలు చేసినటువంటి అభియోగాల్ని పూర్తిగా రుజువు చేసుకొని క్లీన్గా నేను బయటకు రాగలనని పూర్తి విశ్వాసం నాకు ఉంది. ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద ఎలాంటి నిర్ణయాన్ని నేను తీసుకోలేను. తగిన సమయంలో పూర్తి వివరాలు నాకు చేరిన తర్వాత, పూర్తి అధ్యయనం పూర్తయిన తర్వాత నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఛార్జ్షీట్ అధ్యయనం తర్వాతే నిర్ణయమన్న ముఖ్యమంత్రి యోచనతో ధర్మాన రాజీనామా ఆమోదంపై సందిగ్ధత నెలకొంది. అంతా చూస్తుంటే ఇప్పుడప్పుడే ధర్మాన రాజీనామా ఆమోదం పొందే అవకాశం కనిపించడం లేదు. అటు ఈ వ్యవహారం సుప్రీం నోటీసులు అందుకున్న మిగిలిన మంత్రుల్లో అలజడి రేపుతోంది. తమ వంతు వచ్చినప్పుడు పదవీ గండం తప్పదేమో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది.